జపనీస్ టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఇట్లా జీప్లోకి వెళ్ళి ఫోన్ బయట పెట్టి తీయడం, ఫోన్ ఏడబడుతుందని భయం అవుతుంది నాకు. కానీ ఇట్లా తీయాలని ఎప్పటి నుండో ఉండదు, నాకు ఇట్లా తీస్తుంది. ఇట్లనే కొంచెం జామ్ అయిందనమాట రోడ్. వెనకాల కూడా వెక్కించాలి. డిపిన్ భయ్యా హాయ్. ఈయన మా డ్రైవర్ అన్న డిపిన్ భయ్యా. క్రేజీ అంటే క్రేజీ, మస్తు అంటే మస్తు ఉంది ఈరోజు. పొద్దున్నే అసలు నాకు మాటలు కూడా రావట్లేదు ఏం మాట్లాడాలో, అంత బాగుంది. బుద్ధ టెంపుల్, పీస్ పగోడా. జపనీస్ స్టైల్ ఆర్కిటెక్చర్లో కట్టించారు కాబట్టి ఇది జపనీస్ టెంపుల్ అని వచ్చింది పేరు. చెప్పులు బయటకు వెళ్ళాలి. ఓపెనింగ్ టైం 4:30 to 7 PM. పూజా టైమింగ్స్ కూడా ఉన్నాయి. 1972లో కట్టించారు. ఫుజీ గురూజీ ఫౌండర్ ఇతనే అనమాట ఈ టెంపుల్ కట్టించింది 1972లో. Fuji Guruji's 89th birthday ceremony at Patan, Nepal, 1973. ఇవన్నీ వేరే వేరే కంట్రీస్లలో ఉన్న పీస్ పగోడా. శ్రీలంక, ఇటలీ, జపాన్, USA. జపనీస్ బుద్ధిస్ట్ ఫూజీ గురూజీ ఈ టెంపుల్ని కట్టించింది. 1985లో చనిపోయిండు. No nuclear weapons in our beautiful world. ఇక్కడికి అలో లేదు. होइन माथि अस्तिकै जति गर्न भनेर माथि अघि आउनु पार्थ्यो. 나무묘 호링 예교 나무묘 호링 예교略主と調節身長下欲得弱滅楽当学者文語餌食家神明少祖随取得諸主と根長国月新潮少女おはようございます。
దీని మీనింగ్ ఇక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేసారు, చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది సేమ్ అదే. నార్మల్గా మన ఇండియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసారు కదా, ఆ నేమ్తో పిలవకుండా జపనీస్ లాంగ్వేజ్లోనే ప్రే చేసేవాళ్ళంట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు చూడండి. మహాత్మా గాంధీ ఆల్సో యూజ్ ఇట్ టు ప్రే నముమ్యో హో రెన్ జేక్యో నాట్ నమ సదరం పుండరిక్ సూత్రాయ. ఇది జపనీస్ టెంపుల్ కదా, పక్కకే ఉంటుంది పీస్ పగోడా కూడా. పీస్ పగోడా చూస్తుంటేనే పీస్గా ఉంది. ఇక్కడ చూడండి బాబే నాదే అది స్టిక్. సరేలే ఆమె వాడుతుంది కదా అని చెప్పేసి నేను ఆమెకి ఇచ్చేసిన. డార్జిలింగ్ నిజంగా ఇంత బాగుంటుందని నాకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కూడా చెప్పులు ఇప్పి పైకి వెళ్ళాలి. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. వామ్మో బండలు చల్లగా ఉన్నాయి. పరమేశ్వర. వ్యూ చూడండి హైలైట్ ఉంది. హాయ్ 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 హాయ్. జపనీస్ టెంపుల్ అయిపోయింది కదా, ఇప్పుడు పీస్ పగోడా దగ్గర ఉన్నా. యాక్చువల్గా ఇందాక జపనీస్ టెంపుల్లో ఒక గురూజీ అనాలో ఏమనాలో రావట్లేదు. సరే ఒక అంకులు పూజ చేస్తుండే కదా, అంటే ఐ మీన్ ప్రేయర్ చేస్తుండే కదా. ఈ అంకులే ఇందాక ప్రేయర్ చేసింది, క్లీన్ చేస్తున్నాడు టెంపుల్ అంతా. అయితే నేను అడిగిన అనమాట, ఏమన్నా చెప్పగలుగుతారా దీని గురించి ఇన్ఫర్మేషన్ అని అడిగితే, అయితే ఏమని చెప్పిండంటే లార్డ్ బుద్ధ పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఏమేం చేసిండు, ధర్మాన్ని ఎట్లా స్టార్ట్ చేసిండు, ప్రచారం ఎట్లా చేసిండు అని చెప్పేసి దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. వెనకాల నుండి స్టార్ట్ అనమాట. బర్త్ మాయా స్ట్రీమ్, గ్రేట్ డిపార్చర్ ఆఫ్ సిద్ధార్థ, మెడిటేషన్, మారాస్ అటాక్ అండ్ టెంప్టేషన్, इधर से देखते चलिए. God exhorting Buddha to preach dharma. धर्म प्रचार sermon. चलो King Bimbisara paying homage to Venuvana. Gift of mango grew by Amrapali at Vaishali.
నిర్వాణ స్తూప అంటే బుద్ధుడు చనిపోయిన ప్లేస్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. టీకే చల్తా. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.